హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. ఈరోజు మనం గేదె పాలతో చేసే జున్నిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గేదె ఈనిన తర్వాత, అదేనండి ప్రసవనం అయిన తర్వాత 3 నుండి 4 రోజుల మధ్య వచ్చే పాలను ముర్రెపాలు అంటారు. వాటినే జున్ను పాలని కూడా అంటారు. ఈ జున్ను పాలతో ఎంతో హెల్తీ అయిన జున్నుని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. ముందుగా 1/2 లీటర్ జున్ను పాలు తీసుకోవాలి. ఈ పాలు చిక్కగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. తరువాత 1/2 లీటర్ పాలకి 3/4 కేజీ బెల్లం తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సొంటి, మిరియాలు, యాలకుల్ని మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. వీటి వల్ల జున్నుకి మంచి ఫ్లేవర్ అలాగే ఘాటు వస్తుంది. మిక్సీ చేసుకున్నప్పుడు మరీ పౌడర్ కింద కాకుండా మరుంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక లోతైన గిన్నె తీసుకొని అందులోని 1/2 లీటరు చిక్కని జున్ను పాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ జున్ను పాలకి లీటరు నార్మల్ పాలని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుముకుని పెట్టుకున్న 1/2 కేజీ బెల్లాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి. దీనిలో పంచదార కన్నా బెల్లం వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బెల్లం అనేది పాలల్లో బాగా కరిగేలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మొత్తం పాలల్లో కరిగిపోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న సొంటి, మిరియాలు, యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేలా ఒకసారి పాలు మొత్తం కలుపుకోవాలి. ఈ జున్ను తినడం వల్ల ఎముకలు, కండరాల బలానికి, బీపీ తగ్గించడానికి, జీర్ణశక్తి పెరగడానికి, దంతాలకి, గర్భిణీ స్త్రీలకి ఎంతో ఆరోగ్యమైంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ఇడ్లీ తయారు చేసుకునే పాత్రని దాని మీద పెట్టుకోవాలి. దానిలో 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. జున్ను గిన్నె పెట్టడానికి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న జున్ను పాలు గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలని లో ఫ్లేమ్ మీద ఒక 40 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పాలు పొంగిపోయి జున్ను అనేది సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ఒకసారి మూత తీసి జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నేను చాకు తీసుకుని అది ఒకసారి అందులో గుచ్చి చూశాను. మనకి పాలు అనేది చాకుకు అంటుకున్నాయి. సో ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకుని జున్ను అనేది ఉడికిందో లేదో ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి చాకు పెట్టి జున్నుని చెక్ చేసుకుందాం. పాలు అనేది చాకుకి అంటుకోలేదు, అంటే జున్ను మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకుందాం. అంతే, ఎంతో తీయగా, ఘాటుగా, టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. ఇది చల్లగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.